ప్రభునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరు బాగున్నారండి, మీరందరూ బాగుండాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ కొరకు అనుదినం ప్రార్థన చేస్తా ఉన్నాను. ప్రియులారా, ఈ దినాన మనం బహుభార్యాతత్వం గురించి మనం మాట్లాడుకోబోతా ఉన్నాం. బహుభార్యాతత్వం గురించి మనం మాట్లాడుకోవడానికి కారణం ఏంటిదంటే, ఈ దినాన దేశాలలో అనేక బంధాలు చెడిపోతూ ఉన్నాయి, అనేక కుటుంబాలు చెడిపోతూ ఉన్నాయి. కారణం ఏంటిదంటే బహుభార్యాతత్వం. పూర్వం రాజులు మరి రాజ్యాలను జయించినప్పుడు ఆ రాజు యొక్క భార్యలను, ఉపపత్తులను వారు తీసుకొని వచ్చి వారి రాజ్యాల్లో మరి ఉంచుకునేవారు, రాజు దగ్గర ఉంచేవారు. అలాగే మరి రాజు ముందు ఏ స్త్రీని పొగిడినా, మరి ఎవరు అందంగా కనిపించినా ఆ యొక్క స్త్రీ రాజు దగ్గర ఉండవలసిందే. ఇలా రాజులు అనేక మంది స్త్రీలను వారికి భార్యలుగా మరి ఉంచుకుంటారు. బహుభార్యాతత్వం వలన ఏం జరుగుతుంది ఈ రోజుల్లో చూస్తే, అనేకమైన అక్రమ సంబంధాలు మరి ఎందుకు మరి జరుగుతూ ఉన్నాయి. వీళ్ళారా మనం గమనించినట్లయితే తన ఇంట్లో తన భార్య కంటే బయట స్త్రీని చూసినప్పుడు ఆమె మంచిగా అనిపిస్తూ ఉంది. పురుషుడు తన భార్యను విడిచిపెట్టి వేరే స్త్రీతో అక్రమ సంబంధం కలిగి ఉంటా ఉన్నాడు. స్త్రీ తన భర్తను వదిలిపెట్టి వేరే పురుషుడితో అక్రమ సంబంధం కలిగి ఉంటా ఉన్నారు. ఇదంతా దేని కొరకు జరుగుతూ ఉన్నది? డబ్బు కొరకు, సుఖము కొరకు, శరీర సుఖాల కొరకు, వస్త్రాల కొరకు, ఇలా విచ్చలవిడిగా తిరగడం కొరకు మరి కట్టుకున్న భార్యలను, కట్టుకున్న భర్తలను మోసం చేస్తూ మరి వాళ్ళని చంపేస్తూ ఉంటారు. ఈ బహుభార్యాతత్వం వలన మరి ఏం జరుగుతూ ఉంటుందంటే, మనం సొలొమోను మనం చూసినట్లయితే, మొదటి రాజుల గ్రంథం 11వ వచనం మనం చూసినట్లయితే 700 మంది కుమారులైన భార్యలను, 300 మంది ఉపపత్నులను సొలొమోను మన దగ్గర ఉన్నారు. వారందరూ కలిసి అతని హృదయాన్ని ఇతరుల దేవతలన్నట్టు తిప్పిరారు. అంత మాత్రమే కాకుండా అతని హృదయం యెహోవా యొద్ద నుండి తొలగిపోయారు. ఎందుకంటే అతనికి ఉన్న 700 మంది భార్యలు అతని జీవితాన్ని తిప్పివేశారు, పాడు చేశారు. దేవుడితో అతనికి ఉన్న సంబంధాన్ని మరి తెంపివేశారు. యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమైన కానీ యెహోవా అనుసరించడం మానివేశాడు. ఈ స్త్రీలు అతని యొక్క జీవితాన్ని, అతని యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని మార్చేశారు. స్త్రీలారా, ఎంత ఘోరం జరిగిపోయింది చూడండి. అలాగే అతని తండ్రి దావీదు కూడా బహుభార్యాతత్వం వలన దావీదు కూడా పాపం చేశాడు. సామెతల గ్రంథం 31 అధ్యాయం 30 వచనం మనం చూసినట్లయితే, అందము, మోసము, సౌందర్యము వ్యర్థము. ఈ బహుభార్యాతత్వం వలన అనేక కుటుంబాలు కూలిపోతూ ఉన్నాయి. ప్రియులారా, విశ్వాసులకే మరి ఇలాంటి శోధనలు అనేటివి వస్తూ ఉంటాయి. ఈ శోధనను మనం జయించినట్లయితే దేవుని కొరకు మనము నిలబడతా ఉంటాం. బహుభార్యాతత్వం వలన మనం అనేకులకు శత్రువులం అవుతాం. కుటుంబాలలో కలహాలు, చంపుకోవడం జరుగుతూ ఉంటాయి, నేటికి జరుగుతూ ఉన్నాయి. ఈ కుటుంబాన్ని కూలద్రోయడానికి లోకంలో ఇలాంటి శోధనలే మరి వస్తూ ఉంటాయి. అయితే దేవునిలో మనం ఉంటే ఈ శోధనలు మనము జయించగలుగుతూ ఉంటాం. మనము దీవించబడాలి అంటే, నీ కుటుంబం దీవించబడాలి అంటే నీకు ఒకటే భార్య ఉండాలి, ఒకటే భర్త ఉండాలి. భార్యకు భర్త, భర్తకు భార్య ఉండాలి. అప్పుడు దేవుడు నీ కుటుంబాన్ని దీవిస్తాడు. పరాయి స్త్రీని నువ్వు ఆశించవద్దు. నిర్గమకాండము మరి మన 17వ అధ్యాయంలో మనం చూసిన 20వ అధ్యాయంలో మనం చూస్తే 10వ ఆజ్ఞ ఏంటి? నీ పొరుగువాని భార్యనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను,
నీ పొరుగువాని దేనినైనాను ఆశించకూడదని ఆజ్ఞ ఉన్నది. మరి ఇంత ఆజ్ఞను మనం మర్చిపోతూ ఉంటాం. విశ్వాసులమైనప్పటికీ కూడా దేవుడిచ్చిన ఈ ఆజ్ఞలను మర్చిపోయి పరాయి స్త్రీని మోహించడం, పరాయి పురుషుడిని మోహించడం, కుటుంబ జీవితాన్ని మరి నాశనం చేసుకుంటా ఉంటాం. ప్రియులారా, ఈ ఆజ్ఞ మనకు చిన్నప్పటి నుంచే తెలుసు. సొలొమోను అంటా ఉన్నాడు, నా కన్ను ఆశించిన దాన్ని విడిచిపెట్టలేదు. ప్రసంగి 2:11 అంటాడు, దేవుడిచ్చిన జ్ఞానంతో దేవుని గణపరిచినాడు, కానీ బహుభార్య తత్వం వలన దేవుడే తనను విడిచిపోయేటట్లుగా చేసుకున్నాడు. అంటే ఎంత ఘోరం చూడండి. యోబు అంటాడు, నా కన్నులతో నేను నిబంధన చేసుకుంటుంది. ఏమనంటే, జ్ఞానంతో నువ్వు నాకు అక్కవని, నువ్వు నాకు చెల్లువని నేను వారితో మాట్లాడాను. 9వ వచనం అంటాడు, నేను పరస్త్రీని మోహించిన ఎడల, నా పొరుగువాని ద్వారమున నేను వచ్చి ఉన్న ఎడల, నా భార్య వేరొకరిని తిరగలి విసురునుగాక, ఇతరులు ఆమెను కూడుదురుగాక. నీవు పరాయి స్త్రీని, వారి యొక్క భార్యను నువ్వు మోహించినట్లయితే, నీ భార్యను కూడా మరి మోహించడానికి, నీ భార్యను కూడా చూడడానికి నీ ద్వారంలో ఇంకొకడు వచ్చి ఉంటాడు. ప్రభునందు ప్రియులారా, మరి ఇది వాక్యం జరుగుతూ ఉన్నది. నేటి దినాలలో బహుభార్యతత్వం వలన అనేకులు చంపబడుతూ ఉన్నారు. మా డ్యూటీలో ఒక ఆయన తన భార్యను పిల్లలను ఉండగా వేరొక స్త్రీతో వివాహ బంధాన్ని కట్టుకొని ఉన్నాడు. ఆ స్త్రీని గురించి తన కుటుంబంలో ప్రస్తావించినప్పుడు మరి కొన్ని రోజుల నుంచి తన కుటుంబంలో గొడవ జరుగుతూ ఉంటుంది. ఒక దినాన అతడు మరి తన కుటుంబంలో చనిపోవడం జరిగింది. చూడండి, ఎన్నో సంవత్సరాల నుంచి కుటుంబాన్ని పోషించిన వ్యక్తి, ఎన్నో సంవత్సరాల నుంచి కుటుంబాన్ని మరి కుటుంబ జీవనాన్ని సాగిస్తున్న వ్యక్తి సడన్గా చనిపోవడం జరిగింది. ఎంత బాధాకరమైన పరిస్థితి. ప్రియులారా, మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఇలాంటి వాటిని మనము రానియకూడదు. దేవుడు ఇది మెచ్చడు, ఇది దుష్కమ కార్యం. కాబట్టి మన జీవితంలో దేవుడికి నమ్మకమైన కుటుంబంగా ఉంది. అబ్రహామును దేవుడు దీవించినట్లుగా మన కుటుంబాన్ని కూడా దేవుడు దీవించాలంటే భార్యాభర్తలు ఇరువురు దేవుడికి నమ్మకంగా ఉండడం నేర్చుకోవాలి. అబ్రహాము భార్యను మరి శారాని రాజు తీసుకెళ్తాడు. అందంగా ఉన్నది అది దాన్ని పొగిడినప్పుడు రాజు తీసుకెళ్తాడు. మరి శారా మరి అక్కడ తప్పు చేయొచ్చు కానీ చేయలేదు. రాజుని దేవుడు గద్దించినాడు. మళ్ళీ వెంటనే తీసుకొని వచ్చి అబ్రహాంకి అప్పచెప్పడం. ప్రియులారా, ఇలాంటి శోధనలు వచ్చినప్పుడు మనం శోధించబడకుండా భర్తకు నమ్మకంగా జీవించడం వలన దేవుడు నీ నమ్మకత్వాన్ని బట్టి నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తూ ఉంటాడు. అలా స్త్రీ కానీ పురుషుడు కానీ దేవునికి భయపడి జీవించడం ద్వారా, కుటుంబాన్ని కాపాడుకోవడం ద్వారా మన కుటుంబాలను దేవుడు దీవించి తనకు సాక్షిగా దేవుడు ఈ లోకంలో ఉంచుతాడు. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించిన గాక. ఆమేన్.